ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయిలీలామృతం అధ్యాయం 8. నానాసాహెబ్ ఆ శ్లోకం వల్లిస్తున్నప్పుడే సాయి అలా అడగటానికి కారణమేమిటి, సకల శాస్త్ర సారమైన భగవద్గీత రూపొందటానికి కారణం కూడా అర్జునుడు ఈ శ్లోకంలో చెప్పినట్లు శ్రీకృష్ణుని పరిప్రశ్నలు వేయటమే. నానాసాహెబ్ను అనేక రీతిలో ప్రశ్నించి పరిప్రశ్న వేయటం ఎలానో సాయి తెలిపారు. ఆ శ్లోకంలో చెప్పినట్లు నానాకు తత్వదర్శి అయిన గురువు లభించాడు. కానీ అతడు ఆ శ్లోకము వల్లిస్తూ కూడా పరిప్రశ్న సేవల తత్వం తెలుసుకోకుండానే వ్యర్థంగా వల్లిస్తున్నాడు. వాచా బోధించనది చాలనప్పుడు అతీతమైన విశ్వరూప దర్శనం వంటి దివ్యానుభూతిని ప్రసాదించగలవాడే సద్గురువు. అట్టి వారిని సేవించక తప్పదని, అలా కాక దేవతలను మాత్రమే ఉపాసించేవారు ఆ పుణ్యమున్నంతకాలం ఆయా లోకాలలో ఉండి ఆ పుణ్యమైపోగానే ఈ లోకంలో మరలా జన్మిస్తారని శ్రీకృష్ణుడు చెప్పాడు. సాక్షాత్తు త్రిమూర్తులు పరబ్రహ్మము తానే అయినా గురుని సేవిస్తే ముక్తి లభిస్తుంది. వైద్యం నెరవకుండానే మందులిచ్చేవాడు, ఆత్మజ్ఞానం లేకనే శిష్యసేకరణ చేసేవాడు, అట్టి కపట గురువును ఆశ్రయించిన వారు భ్రష్టులవుతారని శాస్త్రము. గు అంటే అజ్ఞానమనే చీకటి, రు అంటే దానిని పోగొట్టేవాడు అని అర్థము. వెలుగే చీకటిని పోగొట్టగలదు. చీకటిని వెలుగుగా భావించి దానిని పోగొట్టుకోగలిగితే ఇక వెలుగెందుకు? మానవ మాతృలను సర్వబ్రహ్మ స్వరూపులుగా దర్శించటం బ్రహ్మజ్ఞానికి మాత్రమే వీలవుతుంది. కానీ అజ్ఞుడైన సామాన్యునికి ఎలా సాధ్యము? అందుకే సప్తశృంగీదేవి శ్రీమన్నారాయణుడు తమ భక్తులను సాయి వద్దకు పంపారు. అందుకే వేద ఋషులు శ్రీకృష్ణుని మొదలుకొని సాయి వరకు మహాత్ములందరూ గురువునే సేవించాలి అన్నారు. కానీ ఈ ప్రపంచంలోని సాధువులందరిలో ఎవరు బ్రహ్మజ్ఞానులో ఎవరు కారో ఎలా తెలుసుకోవాలి? మనకై మనమే నిర్ణయించుకుంటే ఎలా ఉంటుందో ఇందుకు సరియైన మార్గమేదో సాయి తెలిపారు. కుశాబవు అనే టీచరు ఒక సాధువును ఆశ్రయిస్తే ఆయన ఒక మంత్రం నేర్పాడు. దాని వలన అతడు కోరగానే పండ్లు మిఠాయిల వంటి వస్తువులు చిత్రమైన రీతిన అతని చేతులకొచ్చేవి. అది చూసి జనము అతని చుట్టూ చేరసాగారు. కొందరు అతనిని రకరకాలుగా విమర్శించసాగారు. వీరిని దండించటానికి తగిన మంత్రాలు నేర్పమని అతడు ఆ సాధువును వేధించసాగాడు. అప్పుడు ఆ సాధువు అతనిని ఇక నుంచి సాయిబాబాను ఆశ్రయించమని చెప్పి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. కుశాబవు 1909లో షిరిడీ చేరాడు. కానీ బాబా అతనిని మసీదులోకి రానియక అతడు ఆ శక్తులను గోదావరి నదిలో విడిస్తే కానీ రానివ్వనని పట్టుబట్టాడు. ఆ మంత్రశక్తితో అతడు వేరొక చోటు నుంచి వస్తువులను తెప్పిస్తున్నాడని, కనుక అవి అమాయకులను అపవిత్రం చేస్తున్న దొంగ సొత్తని ఆయన చెప్పారు. అతనిని చూసిన వారికి కూడా అలాంటి శక్తులపై వ్యామోహం కలుగుతుంది కదా. అలా అతనిని సాటివారిని అపవిత్రం చేస్తున్న ఆ శక్తులను అతడు విడిచిపెట్టాలని ఆయన చెప్పారు. చివరకు అతడు దానిని గోదావరిలో విడిచివచ్చాక బాబా అతని చేత రోజు శ్రీ సమర్థ రామదాస స్వామి వ్రాసిన దాసబోధ చదివి వినిపించారు. అతని చేత శ్రీ గురుచరిత్ర 108 పారాయణలు చేయించాకనే అతనిని ఈ క్రింది రీతిగా అనుగ్రహించారు. ఒక ఏకాదశి రోజు కుశాబవు ఉపవసిస్తున్నాడు. అతడు బాబాను దర్శించి ప్రసంగవశాత్తు పూర్వము ఋషులు కందమూలాలు తినేవారని చెప్పాడు. సాయి ఆ పదాన్ని కాందా అని చమత్కరించి అతనికి కొన్ని ఉల్లిగడ్డలిచ్చి తినమన్నారు. అతడు దిక్కుతోచక ఆయన తింటే తాను తింటాను అన్నాడు. అప్పుడు ఇద్దరూ చెరికొన్ని తిన్నారు. అప్పుడు సాయి కొందరు భక్తులను పిలిచి, ఈ సద్బ్రాహ్మణుడు చూడండి, ఏకాదశి రోజు ఉల్లి తిన్నాడు అని చెప్పి గేలి చేశారు. అప్పుడు అతడు తనను బాబా ఆదేశిస్తేనే ఉల్లి తిన్నానని, ఆయన కూడా తిన్నారని చెప్పాడు. దానికి బాబా అంగీకరించక తాము తిన్నది కక్కి చూపించారు. అందులో కందమూలాల ముక్కలు మాత్రమే ఉన్నాయి. మచ్చుకైనా ఉల్లిగడ్డ లేదు. కుశాబవు అదే మంచి అవకాశమని తలచి ఆయన కక్కినది మహాప్రసాదంగా గురుచిష్టకంగా తినేశాడు. బాబా అతడిని తిట్టి కొట్టి వారించాలని చూశారు. కానీ అతడు వినలేదు. అతడి భక్తి శ్రద్ధలకు ఆయన కన్నుల వెంట ఆనంద బాష్పాలు కారాయి. ఆయన అతనిని ఆశీర్వదించారు. అతడు మంచి గురుభక్తుడు అయినాడు. ఈ లీల ద్వారా లోకానికి శ్రీ గురుచరిత్ర యొక్క ప్రాశస్తం తెలియజేశారు బాబా. దాని పారాయణ కుశాబవుని పవిత్రుని చేసి సద్గురువు కృపకు పాత్రుణ్ణి చేసింది. సాటేకు హేమద్బంతుకు కూడా అట్టి శ్రేయస్సుని ప్రసాదించింది. శ్రీ వాసుదేవానంద సరస్వతి, రంగావధూత, నానే మహారాజ్ వంటి వారందరికో ఈ గ్రంథపారాయణే వారు ఆశ్రయించదగిన గురువును గురించి తెలిపి వారిని గురుకృపకు పాత్రులను చేసి మహాత్ములుగా రూపొందించింది. పూర్ణులైన గురువును ఎలా అన్వేషించి ఆశ్రయించాలో చెప్పిన గ్రంథము అదొక్కటే. రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అంతర్హితులయ్యాక వారి దివ్యలీలలో విని నామధారకుడు ఆయన సాక్షాత్కారం కోసం తప్పిస్తూ గాన్హాపురం చేరాడు.
అతనికి అక్కడ సిద్ధుడనే యోగి రూపంలో శ్రీ నృసింహ సరస్వతి స్వప్న దర్శనం ఇచ్చాడు. నామధారకుడు నిద్రలేవగానే ఆ సిద్ధయోగియే ప్రత్యక్ష దర్శనమిచ్చి అతనికి శ్రీగురి చరిత్ర చెప్పాడు.